భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ ఫ్లెక్సీ యజమానిపై సిపిఐ కార్యకర్తలు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అందులో భాగంగా ఓ కార్యక్రమానికి రెండు పార్టీలు ఒకే ప్రింటర్ షాప్కు ఫ్లెక్సీలు ఆర్డర్ ఇచ్చాయి. అయితే ఆర్డర్ను బట్టి సిపిఐ కంటే కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఎక్కువగా ప్రింట్ అయ్యాయి. ఇదే విషయం సిపిఐ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. తమ పార్టీ కంటే కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీలు ఎందుకు ఎక్కువ ప్రింట్ చేస్తామంటూ సిపిఐ కార్యకర్తలు షాప్ యజమానిపై దాడికి దిగారు. ఇచ్చిన ఆర్డర్ బట్టి ఫ్లెక్సీలు ప్రింట్ చేస్తామని తెలిపారు. మీరు ఎక్కువ ఆర్డర్ ఇస్తే మేము కూడా ఎక్కువ ఫ్లెక్సీలు ప్రింట్ చేస్తామని బదులిచ్చాడు. దీంతో కోపానికి గురైన సిపిఐ కార్యకర్తలు షాప్ యజమానిపై విచక్షణరహితంగా దాడి చేశారు. భవిష్యత్తులో కూడా ఈ సంగతి చూస్తామని బెదిరించారు. ఈ ఘటన నిన్న రాత్రి జరిగింది. పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. దాడికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పార్టీల ఆధిపత్యంలో సామాన్యులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. కాంగ్రెస్ బ్యానర్లు పెట్టినావు, సిపిఐ బ్యానర్లు పెట్టలేదు. నీకు కాంగ్రెస్ అంటే ఇదా, నువ్వు సిపిఐ అంత లెక్కలేదా అంటారు. అసలు వాళ్ళు ఆర్డరే ఇవ్వలేదు, నాకు ఆర్డర్ ఇవ్వలేదు. నేను చెప్పే అన్న మీరు పెట్టమంటే పెడతా అన్నా అంటే నువ్వు అట్లా అట్లా మాకు చెప్ప వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు అని చెప్పి వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అన్న ఎందుకు కొడతానన్నా అంటే ఆయన వచ్చి మా బాబాయ్ ఎందుకు కొడతాను అంటే ఆయన కొడతాను, ఆయన కొడతాను. ఆపలేకపోతే ఇక పడేసి బాగా కొట్టారు నన్ను. ఈయన మా అన్న కొడుకు, ఈయన వచ్చి అన్న ఎందుకు కొడుతున్నా ఏంటన్నా అంటే ఈయన కొట్టడానికి పోతాను. ఈయన కొట్టడానికి పోతే నేను ఆపోతే ఇక నన్ను చాలా కొట్టారన్న, కింద పడేసి. వాళ్ళు ఏం ఆర్డర్ లేదన్నా, రోడ్డు మీద మొత్తం కాంగ్రెస్ ఉన్నాయి, సిపిఐ ఏం లేవు బ్యానర్లు. అంటే మేము సిపిఐ అంటే అంత లోకోనా నీకొని కొడుతూనే ఉన్నారన్న. అదే చెప్పిన నాకు ఎవరైనా ఒకటే అన్న, నేను ఎవరు టీడీపీ వాళ్ళు వర్క్ ఇచ్చినా కూడా చేస్తాను, ఎవరు వేరే పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇచ్చిన వర్క్ చేస్తాను. అదేం లేదన్నా, నాకు ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదన్నా, నేను పని చేసుకొని బతుకుతాను నేను చెప్పిన క్లియర్గా. వాళ్ళు ఫుల్ తాగొచ్చు.